మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. సీనియర్ జర్నలిస్ట్ ఓలేటి నాగేశ్వరరావు ఉత్తర క్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఓలేటి నాగేశ్వరరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ వార్తా నాగేశ్వరరావు కోల్పోవడం బాధాకరం. కావలి ఓ ధృవతారను కోల్పోయా. సీనియర్ జర్నలిస్ట్ నాగేశ్వరరావు కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని, ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిసినా ఆయన వృత్తికే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కావలి దేవాలయాలు ఎండోమెంట్ లో కలిస్తే తనకు శివాలయం చైర్మన్ ఇవ్వాలని కోరారు. తనను ఆ శివుడు వదిలి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మిత్రులు, కావలి అభివృద్ధిలో, కావలి సమస్యలు వెలుగునే శాస్త్రంలో మనకంటూ ఒక ముద్ర వేసుకుని మనందరికీ దూరంగా పేరుని లోకాలకు వెళ్ళిన సోదర సమానులు ఓలేటి నాగేశ్వరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి పవిత్రమైన ఆత్మ ఎప్పుడు కావడంలో సహకరిస్తూ ఉంటుందని, ఆ కుటుంబానికి ప్రకారమైన సానుభూతిని, ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని అందించాలని ఆ దేవుడిని కోరుకుంటూ, ఈ కావలి గడ్డ ఒక ధ్రువ తారను కోల్పోయింది. 40-43 సంవత్సరాల తన ప్రెస్ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బెదిరింపులు, ఎన్నో భయాందోళనల మధ్య నమ్ముకున్న కళల కోసం కళం ప్రజల్ని చైతన్యం చేస్తుంది. దేశంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలైనటువంటి ప్రెస్, బ్యూరోక్రట్స్ కానీ, లెజిస్లేటర్స్ కానీ, న్యాయస్థానాలు కానీ చేయలేనటువంటి విషయాన్ని ప్రజలను చైతన్యపరచడంలో, ప్రజలను మేల్కొల్పడంలో, ప్రజలకు సమాచారం చేరవేయడంలో మన ఓలేటి నాగేశ్వరరావు గారి పాత్ర చాలా గొప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్త కనుమరుగైపోయినా, ఉదయం కనుమరుగైపోయినా, కావలిలో వార్త అంటే
నాగేశ్వరరావు, నార్త్ అంటే నాగేశ్వరరావు గారి పేరుకున్నది వార్త. ఇప్పటికి కూడా పేపర్ కంటే కూడా నాగేశ్వరరావు వల్లే పేపర్ మనుగడ జరుగుతుందంటే తన కలంకున్నటువంటి విశిష్టత అంత గొప్పది. ప్రజల్ని మేల్కొల్పడం తనకంటూ ఒక పవిత్రమైన పాత్ర ఉంది. అందరి వాడిగా ఉన్నా, అందరితో కలిసి మెలిసి పలకరిస్తున్నా, అందరితో చిరునవ్వులు చింతిస్తున్నా, కలం రాత దగ్గరకు వచ్చేటానికి తను రాయాలనుకున్నది, తను ప్రజలకి తెలియాలనుకున్నది నిరంతరం చేరవేస్తూ, ఎవరు మనసును నొచ్చుకున్నా మళ్ళా నవ్వించి మెప్పించి ఇంకొకసారి దానికి అనుకూలంగా రాష్ట్రాలు అంటూనే తన గలాన్ని ఎప్పుడు కూడా ప్రజలకి అందించేటువంటి వ్యక్తి ఒలేటి నాగేశ్వరరావు. ఈరోజు కావాలలో ఉన్నటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా తను వీలైనంత వరకు చెవుగా ఉంటూ రాతలో రాసే తప్పులను దొరికినప్పుడల్లా చైతన్యపరుస్తూ అందరికీ కూడా గురువు అయ్యాడు. రాజకీయ నాయకులకు అందరికీ సలహాదారులుగా మారాడు. మా నాగేశ్వరరావు అనుకున్నారే తప్ప ఏ ఒక్కరిని నొప్పించకుండా తన కళాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి మనందరినీ వదిలి ప్రజా శ్రేయస్సులో నిరంతరం కలం సాయంత్రానికి ఆఫీసులో కూర్చునే రాకలకే తన జీవితాన్ని అంకితం చేసేదే తప్ప తన ఆరోగ్యం గురించి ఏ ఒక్క క్షణం కూడా తను ఆలోచించాలి. అందరికీ ఫోన్ చేసి మీ ఆరోగ్యాల జాగ్రత్త, మీరు ఎక్కువ టైం తీసుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండడం అందరికీ మా అందరికీ సలహాలు ఇచ్చాడు. తను ఆచరించడంలో విఫలమయ్యాడు. ఒకవైపున వృత్తిని చేపడుతూనే కన్నికా పరమేశ్వర గారి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కోసం నిరంతరం కూడా కావాలి ప్రజలందరితో కూడా మమేకమవుతూ దాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తించి ఆ తల్లికి సమిదయ్యాడు నాగేశ్వరరావు గారు. వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరుతుందని ఆ తల్లి దీవెనలు ఎప్పుడు కూడా తన శివుడు నమ్ముకున్న వ్యక్తి. ఏదడిగినా నాకు శివుడు ఉన్నాడనేది చెప్పుకొని దైవం మీదే తన నమ్మకాన్ని పూర్తిగా పెంచుకొని ఆ దైవ సన్నిధిలో చేరాడు వార్త నాగేశ్వరరావు గారు. నేను ఇటీవల కాలంలో ఆయన గురించి చెప్పాలి అంటే కావలి 3 దేవస్థానాలని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకొచ్చినప్పుడు కావలి నాకు ఈ వృద్ధాప్యంలో నేను ఇంకా బస్సులో ఎక్కువ రోజులు నడపలేను, నేను దైవ సన్నిధిలోనే నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. వాసుదేవమ్మ గారి ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత మీరు ఎలా చెప్తే నేను అలా నడుస్తాను, మీతో పాటు కలిసి ఉంటాను. నాకు కావలి శివాలయం కష్టపడి చేయడంగా నాకు ఇస్తే నా జీవితాంతం దానికి సేవ చేసుకుంటూ నిరంతరం దైవ సన్నిధిలో నేను గడపాలని ఉంది అని అడిగి ఆయన దాన్ని నన్ను అడిగిన వ్యక్తి. మేము అందరం అనుకున్నాం ఒక భక్తుల చేతికి ఆ గుడి చేరుతుంది, శివుడి సన్నిధిలో ఆయన జీవితాంతో పాటు కావలి ప్రజలకి ఆ శివాలయాన్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తాడు, దైవ సన్నిధిలో నడిపే వ్యక్తి అనుకున్న తరుణంలో నన్ను ఆ శివుడిని కావలి ప్రజలు అందరినీ వదిలేసి ఆయన అనంత లోకాలకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన మనసు ప్రశాంతంగా ఉండాలని ఎప్పుడు చిరునవ్వులు చింతించేటువంటి నాగేశ్వరరావు మనసు ఎప్పుడు వికసించే ఉంటుందని దైవ సన్నిధిలో ఎప్పుడు అతను ఉంటాడని మనసారా ఆయన ఆత్మని శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని అష్టైశ్వర్యాలతో పాటు అందిస్తూ ఎప్పుడు శివుడు ఆశీస్సులు ఆ కుటుంబానికి మెండుగా ఉండాలని, అందులో మేమందరం కూడా అండగా ఉంటామని కూడా కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 944180
3656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా.